యాదవుల ఆరాధ్య దైవం పెద్దగట్టులో స్వామివారి దర్శనం కోసం భక్తులు కిక్కిరిసిపోతున్నారు. స్వామివారిని దర్శించుకుంటే తమ కష్టాలు తొలగిపోతాయంటూ ముందుకు సాగుతున్నారు భక్తులు. గుట్టపై ఉన్న లింగమంతులు స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. జాతర కార్యక్రమాల్లో భాగంగా 3వ రోజు ఇవాళ చంద్రపట్నం వేడుకలు ఘనంగా నిర్వహించారు పూజారులు. లింగమంతుల స్వామి గర్భగుడి దగ్గర ప్రస్తుత పరిస్థితిపై మరిన్ని వివరాలు శేఖర్ అందిస్తారు. లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతరలో ఈరోజు 3వ రోజు జాతర కొనసాగుతుంది. పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ప్రస్తుతం మనం గర్భగుడి వద్ద ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్లే విధంగా ఎప్పటికప్పుడు ఆ పోలీస్ సిబ్బంది అదేవిధంగా పాలక మండలి సిబ్బంది పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్వామివారి దర్శనం కోసం వస్తూ ఉంటారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఉత్సవాల్లో యాదవుల ఆరాధ్య దైవంగా శ్రీ లింగమంతుల స్వామిని చెప్పుకుంటారు. దానిలో భాగంగానే దాదాపు చుట్టుపక్కల ఇక్కడ కూడా 30 కిలోమీటర్ల వరకు కూడా పెద్ద ఎత్తున యాదవులందరూ కూడా నివాసం ఉంటూ మొక్కులు చెల్లించుకొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న తర్వాత వెళ్తూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు చిన్న పిల్లలతో కుటుంబ సభ్యులతో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడదాం. తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చి? పోచంపల్లి యాదాద్రి భువనగిరి. అంటే ఒక్కనే వచ్చినా కుటుంబం మొత్తం? ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఎట్లా ఉన్నది జాతర? బాగుంది. ఖమ్మం నుంచి వచ్చామండి. చూడొచ్చు పాలక మండలి కావచ్చు సిబ్బంది ఎప్పటికప్పుడు వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తారు. ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? మిరాలగూడ. ఎట్లా ఉన్నది దర్శనం? ఈజీగా అవుతుందా లేకపోతే ఏమైనా అడావిడి ఉందా? అడగలేదు, కొంచెం మామూలుగా ఉంది. ఎప్పుడు వస్తుంటావా? లేదు సార్, ఫస్ట్ టైం. మీరు ఎక్కడి నుంచి వచ్చినా? కేసారం. ఇదే ఊరా? కేసారం. ఎట్లా ఉంటుంది జాతర? చిన్నప్పటి నుంచి ఇక్కడ చూస్తూ ఉంటారు కదా, ఎట్లుంటది అడావిడి? చిన్నప్పటి నుంచి చేస్తున్నారు, మా తాత ముత్తాతల కానీ చేస్తున్నాడు. మా తాతయ్య పెద్ద పూజారి ఇక్కడ, పెద్దనాగయ్య. ఎప్పటి నుంచో మా తరతరాల నుంచి చేస్తూనే ఉన్నాం. ఫ్యామిలీతో ఎప్పటి నుంచో ప్రతిసారి వస్తాం ఖచ్చితంగా. మొక్కులు చెల్లించుకుంటారు, ఏటాలుగా వస్తుంటారు కదా, మరి మీరు ఏమైనా చేసిర్రా? మా తాత ఉన్నాడు, మా తాతగారు ఇప్పుడు చేస్తూనే ఉంటారు. మా తాతయ్య మొత్తం చూసుకుంటాడు. ఇక్కడ ప్రధాన పూజారి మీ తాతయ్య గారు. ప్రతి సంవత్సరం మంచిగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం గొప్పగా చేస్తారు ఇక్కడ నుంచి యాదవులే కాకుండా మిగతా అందరు భక్తులు వచ్చి వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకొని మళ్ళీ వచ్చేసారి వాళ్ళ మొక్కులు తీరిన తర్వాత మళ్ళీ ఇంకా ఘనంగా వాళ్ళ పండగలు చేసుకుంటారు. మా పండగ ఈ ఆలయంలో మీ తాతోళ్ళు మీ కుటుంబ సభ్యులేగా పూజలు చేసేది. ఇంతకుముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? ఎక్కువ భక్తులు ఉండేది, ఇప్పుడు తగ్గిరు కదా? లేదు, అదేం లేదు, ఎక్కువగానే. కాకపోతే వారం చేసుకొని పోతున్నారు. ఇప్పుడు ప్రతి వారం చేసుకునేసరికల్లా కొద్దిగా తక్కువైంది, కానీ ప్రతిసారి కంటే ఎక్కువనే వచ్చారు ఈసారి కూడా జనం. థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి వచ్చారే? రకరకాల ఎప్పుడు వస్తుంటావా? ఎప్పుడు వస్తాం. ఎట్లా ఉంటాయి ఇక్కడ పూజలు? బాగుంటాయి. చూడవచ్చు పెద్ద ఎత్తున బోనాలని స్వామివారికి అప్పచెప్తారు, గంపలను అప్పచెప్తారు. వాళ్ళ మొక్కులను చెల్లించుకొని పోతానికి వస్తూ ఉంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలు కల్పించే పనిలో అధికారులు కూడా ఉన్నారు. దాదాపు 20 నుంచి 25 లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారని చెప్పేసి అంచనా వేశారు. వాళ్ళకి అనుకూలంగానే 5 కోట్ల నిధులను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ప్రస్తుతం స్వామివారి ప్రత్యేక పూజలకు సంబంధించి అందరూ రావడంతో పెద్ద ఎత్తున తాగునీటి సౌకర్యం, కనీస సౌకర్యాలు కనిపించే పనిలో ఉన్నారు. మనం ఒకసారి క్యూ లైన్లో చూడవచ్చు. వాళ్ళంతా కూడా ఓలింగ నామస్మరణతోటి అందరూ కేరింతలు కొడుతూ స్వామివారిని స్మరించుకుంటూ ముందుకు పోతూ ఉంటారు. భవనాలు అదేవిధంగా గంపలు అప్పచెప్పడంతో పాటు ఇక్కడ వాళ్ళ మొక్కులను చెల్లించుకొని స్వామివారికి మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత వస్తాం, మా కోరికల చిట్టాను తీర్చండి అని చెప్పేసి అక్కడ స్వామివారి ముందుకు పోతూ ఉంటారు. యాదవులే కాదు, ఇతర వర్గాలకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళతో పాటు ఇతర జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఛత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. వచ్చే భక్తులకు ఎండాకాలం కావడంతో ఎక్కడ ఇబ్బంది కాకుండా చలువ పందిళ్ళని వేశారు. అదేవిధంగా ఇక్కడ వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో సమన్వయం చేసుకుంటూ అన్ని సౌకర్యాలను కల్పిస్తూ ఇక్కడ లింగమంతుల స్వామి జాతర తెలంగాణలోనే అతిపెద్ద జాతరలో ఒకటిగా చెప్పుకోవచ్చు. సమ్మక్క సారక్క జాతర స్థాయిలో ఇక్కడ కూడా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. దాంతో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడ ఈరోజు దర్శనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది లింగమంతుల స్వామికి సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, సూర్యాపేట జిల్లా.